హనుమాన్ మూవీ రెండో రోజు మాస్ ర్యాంపేజ్ బ్యాటింగ్ కొనసాగుతూనే ఉంది. థియేటర్లు తక్కువ ఉన్నా కానీ ప్రతి థియేటర్ ఎక్కడ హనుమాన్ సినిమా ఆడితే అక్కడ హౌస్ఫుల్ బోర్డ్స్ కానొస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈవినింగ్ ఫస్ట్ షో సెకండ్ షోకి అయితే టికెట్ల కోసం మామూలు డిమాండ్ కాదు. గంటకు 24,000 టికెట్లు సోల్డ్ అవుట్ అవుతున్నాయి ఇండియా వైజ్గా. అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి థియేటర్ ఎక్కడ హనుమాన్ సినిమా ఆడితే అక్కడ హౌస్ఫుల్ బోర్డ్స్ కానొస్తున్నాయి. మాస్ ర్యాంపేజ్ ఫస్ట్ డేతో పోలిస్తే సెకండ్ డే ఇంకా కలెక్షన్స్ మాత్రం డబుల్ ఉండే అవకాశం ఉంది. ఇక హిందీ వాళ్ళు మాత్రం చాలా గొప్పగా ట్వీట్ చేస్తున్నారు, హనుమాన్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. రెండో రోజు హిందీ మార్కెట్లో దాదాపు 50 నుంచి 60% గ్రోత్ సాధించిందంట. టాక్ ప్రభావం ఆ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. హిందీలో మాత్రం ఈ సినిమా దాదాపు 1 మంత్ వరకు సాలిడ్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఇది హీరో క్రేజో డైరెక్టర్ క్రేజో కాదు, హనుమాన్ అనే టైటిల్ ఒక దైవత్వం మీద నిజంగా అందరినీ ఆకట్టుకున్నది. 20 నిమిషాల పాటు హనుమాన్ పవర్ ఏందో అందరికీ తెలిసింది. ఆ దైవత్వం అంటే ఏంటో నమ్మేటోళ్ళకి తెలుస్తుంది కాబట్టి టాక్ ప్రభావం ఆ రేంజ్లో స్ప్రెడ్ అయిపోయింది. హిందీలో మాత్రం ఈరోజు మాత్రం సూపర్ డూపర్ కలెక్షన్స్. వాళ్ళు హిందీలో ఎంత బిజినెస్ చేసిరో కానీ జస్ట్ 3 డేస్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాలు తీసుకోబోతున్నారు. హిందీలో అలాంటి గ్రోత్ సాధించింది. హిందీ వాళ్ళే అంత గొప్పగా చెప్తున్నారంటే ఇంకా చాలా కంపారిజన్ వస్తుంది. జస్ట్ బిలో 40 CR ఇది బడ్జెట్ హనుమాన్ మూవీ. ఆదిపురుషు 100 కోట్లు పెట్టి తీసిరు. ఓం రావత్ను టార్గెట్ చేస్తూ హిందీ వాళ్ళే, మన తెలుగు వాళ్ళు ఎవరేమనట్లేదు. ఓం రావత్ ఆదిపురుషు రామాయణాన్ని ఎలా చూపెట్టాడో, ఎట్లా చేశాడో, అంత ఏ విధంగా చూపెట్టాడో, పబ్లిక్ ఎలా ఫైర్ అయ్యారో తెలుసు. కానీ జస్ట్ 40 CR బిలో బడ్జెట్ మూవీ ప్రశాంత్ వర్మ గురించి గొప్పగా పొగుడుతూ హనుమాన్ గురించి కానీ లాస్ట్లో క్లైమాక్స్లో ప్రశాంత్ వర్మ చెప్పిన విధానం, హనుమాన్ శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి ఏమి కోరుతాడు, ఏమి అడుగుతాడు, అది సెకండ్ పార్ట్లో చూడమని క్లైమాక్స్ ఇచ్చిన విధానం ది బెస్ట్. అందుకే హిందీలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నది. డబుల్ లెక్క ఉండబోతుంది. Day 1, Day 2, Day 3, Day 4 ప్రతిరోజు. ఇన్ఫ్యాక్ట్ పుష్ప ఏ రేంజ్లో మొదలైందో లాస్ట్ ఏ రేంజ్లోకి వెళ్ళిందో మనందరికీ తెలిసిందే. అంతకు మించి అన్న రేంజ్లో హనుమాన్ మాత్రం హిందీలో మాత్రం ఆల్మోస్ట్ 200 CR గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉంది. అందరూ ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆల్రెడీ ఫిలిం ఛాంబర్కు కంప్లైంట్ కూడా వెళ్ళింది. థియేటర్లు అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారం థియేటర్లు కేటాయించలేదు, మాకు లాస్ అవుతున్నాం, సినిమా ఇంత పాజిటివ్ టాక్ వచ్చింది కానీ థియేటర్లు లేవు, ప్రతి థియేటర్ హౌస్ఫుల్ అవుతుంది, మాకు అగ్రిమెంట్ చేసిన థియేటర్లన్నా ఇవ్వండి అని ఫిలిం ఛాంబర్కి మాత్రం డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాత, మైత్రి మూవీ సంస్థ కంప్లైంట్ పెట్టారు. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా థియేటర్లు ఇస్తారేమో. సినిమా రేంజ్ ఈ రేంజ్లో ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. హనుమాన్ అంటే జస్ట్ స్టార్ డైరెక్టర్ కాదు, స్టార్ కాస్ట్ కాదు, స్టార్ హీరోయిన్ లేదు, స్టార్ హీరో లేడు, ఏదో చిన్న నామమాత్రంగా ఉంటుంది అనుకున్నారు. కానీ హనుమాన్ అనే పవర్ బ్లాస్ట్ అయిపోయింది, ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నది. ఎవరైనా కానీ హనుమాన్ అనే సినిమాను బాగలేదు, నెగిటివ్ ఉంది అని ఎవ్వరు నోటి ఉంటారు రాలే. పాజిటివ్ టాక్ అనేది స్ప్రెడ్ అయిపోయాక ఇంకా పబ్లిక్ని ఎవ్వరూ ఆపలేరు, థియేటర్ దగ్గరికి రావాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో కానీ, హిందీ మార్కెట్లో కానీ, ఓవర్సీస్లో కానీ ఇదే జరుగుతుంది. మొదటి రోజు దాదాపు $300K కూడా ప్రీమియర్స్ రాబట్టని హనుమాన్ మూవీ టాక్ ప్రభావంతో మొదటి రోజే 500K దాటి సెకండ్ డేనే ఏకంగా 1 మిలియన్ క్రాస్ చేసిందంటే పాజిటివ్ టాక్ ప్రభావం అనేది ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, అమెరికా ఏ రేంజ్లో కలెక్షన్స్ రాబడుతుందో ఉదాహరణ. నిన్నటితో పోలిస్తే సెకండ్ డే మాత్రం డబుల్ లెక్క ఉండబోతుంది. ఈరోజు మాత్రం ఈ పోటీలో రిలీజ్ అయింది, వాళ్ళకి పోటీ వీళ్ళకి పోటీ, పాజిటివ్ టాక్ వచ్చింది అనేది కాదు. ఇక్కడ కంటెంట్ దైవత్వం మీద ఉంది. హనుమాన్ అనే క్యారెక్టర్, హనుమాన్ అనే టైటిల్ ఇది హీరో వల్ల ఆడుతుంది, డైరెక్టర్ వల్ల ఆడుతుంది కాదు. హనుమాన్ దైవత్వం అనేది అంత గొప్పగా చూపెట్టాడు కాబట్టి ఇలాంటి సినిమాను మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇలా తెలుగు డైరెక్టరు మన తెలుగు నుంచి మేకింగ్ అయ్యి ఇది బయటికి వెళ్ళింది కాబట్టి ప్రొడక్టు ఇండియా వైడ్గా ఇలాంటి సినిమాలు మన తెలుగు వాళ్ళు ఎంత గొప్పగా తీస్తారు. ఓం రావత్ అని రామాయణం తీస్తే ఎలా చెడగొట్టాడు, ఇలాంటి పురాణాల కథను ఈ ట్రెండ్కు తగ్గట్టు మన తెలుగు డైరెక్టర్ ఎలా తీశాడని మనం గొప్పగా చెప్పపోతే ఇది పోటీ కలెక్షన్లో బట్టి ఈ సినిమాను పోగినట్టు ఆ సినిమాను తగ్గించినట్టు కాదు. ఇక్కడ హనుమాన్ అనే అన్లిమిటెడ్ పవర్, హనుమాన్ అనే అన్లిమిటెడ్ క్యారెక్టర్, అది దాని దైవత్వాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా. చిన్న పెద్ద లేదు, పండుగకు ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ సినిమా వాచబుల్ సినిమా. రెండో రోజు కలెక్షన్స్ మాత్రం మెంటల్ మాస్ ఉండబోతున్నాయి.
బుక్ మై షోలో చూస్తేనే మైండ్ బ్లో అవుతుంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత కొన్నారో కానీ కొన్నోళ్ళు మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ ప్రతి ఒక్కరు బయర్స్ భారీ లాభాలు పెట్టిన రూపాయకు 10 లాభాలు తీసుకోబోతారు. ఈ సినిమాకి మాత్రం అలాంటి భయంకరమైన టాక్ వచ్చింది. ఎవరైనా ఈ సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఇక్కడ హనుమాన్ అనే పవర్ ఉంది, అది ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అది థ్యాంక్